కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ధర్మపురి శ్రీనివాస్ ను షార్ట్ కట్ లో డిఎస్ గా పిలుచుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో 1948 సెప్టెంబర్ 25న జన్మించారు డిఎస్. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత వివిధ హోదాలో పనిచేశారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించిన డిఎస్ 1989 నుంచి 94 మధ్యకాలంలో గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా, 2004 నుంచి 8 మధ్యకాలంలో ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉమ్మడి ఏపీకి సేవలందించారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలో తెచ్చేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి కృషి చేశారు. సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలుండేవి. 2013 నుంచి 15 వరకు శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించిన డిఎస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. డిఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, దేశవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం తెలిపారు. డిఎస్ లేని లోటు తీర్చలేనిదని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.